హాయ్ హలో నమస్తే ఓం సాయిరామ్. ఇది మా షిరిడి ప్రయాణం అండి. ఇది రైల్వే స్టేషన్. అడుగు పెట్టగానే ఇలా బాబా దర్శనం జరిగింది రైల్వే స్టేషన్లో. అండ్ మేము ఉన్న హోటల్లోంచి వ్యూ అండి ఇది గాలిగోపురం. చాలా చక్కగా అసలు బాబా గారి హారతులు నిద్ర లేవగానే వినిపిస్తుంటే అంత హాయిగా అనిపించింది. చాలా మంచి ప్రదేశం అండి ఇది. చావడి లోపల బాబా గారు అలా మనకి దర్శనం ఇస్తుంటారు. ఈ లోపలికైతే వెళ్ళి షూట్ చేయడం కుదరలేదండి. ద్వారకామాయి కానీ అన్ని ప్రదేశాల్లో మీకోసం నేను అందుబాటులో ఉన్నంత వరకు నేను షూట్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఈ ప్రదేశం ప్రతి ఒక్క ప్రదేశంలో అడుగడుగునా మనకి బాబా గారి పాదాలు అక్కడ నడుస్తున్నట్టే కనబడతాయి. ఎందుకంటే ఆయన తిరిగిన ప్రాంగణం ఇదంతా. సో అందరూ ఈ ప్రదేశాలను చూసి మీరు కూడా ఆ షిరిడి సాయినాథుని దర్శనం అయినంత మీరు కూడా ఫీల్ అవుతారని ఇలా షూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ సాయినాథుని దర్శనం చేసుకోండి. ఈ ప్లేస్ వచ్చిన యాత్రికుల కోసం కాసేపు అలా సేద తీరడం కోసం కొంతమంది అక్కడే కూర్చొని కూడా సేద తీరుతున్నారు. సో ఇది కూడా చాలా చక్కగా ఉంది. మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. షిరిడీని చూసి చాలా రోజుల తర్వాత వచ్చాం మేము. బట్ ఎండలు అయితే చాలా ఉన్నాయి. సో బాబా గారు కూర్చున్న అరుగండి ఇది. మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ బాబా గారు కాల్చిన దుని అండ్ అరుగు. అండ్ ఇది లోటస్లో బాబా గారు దర్శనం ఇస్తారు. ఇది కూడా గుడి ప్రాంగణంలోనే ఉంది. చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్లేస్ కూడా. ఎండల్లో అయితే మాత్రం అందరూ కొంచెం ప్రయాణాలు తగ్గించుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నా చిన్నపిల్లలున్నా చాలా ఇబ్బంది పడతారు. సో మిగతా రోజులు ఎప్పుడైనా కానీ షిరిడీకి వచ్చి, ఇది శని సింగనాపూర్, ఇది మన షిరిడీ నుంచి ఒక 2 hours జర్నీ చేస్తే చేరుకుంటాము. ఇక్కడ కూడా చాలా మంచి ప్రదేశం అండి. చూడటానికి శిల్పాలు కానీ ప్రాంగణం కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి శనీశ్వరుణ్ణి కొలిస్తే మనకి ఉన్న ఏదైనా బాధలు ఉంటే తొలగిపోతాయి అనేది నమ్ముతారు అందరూ. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అండ్ ఎండల్లో మాత్రం జాగ్రత్త అండి. మేమైతే కొంచెం అఫెక్ట్ అయినట్టు అనిపించింది, అందుకనే ఇలా అంటున్నాను. మంచి ఎండల సీజన్లో వచ్చాము మేము. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇవన్నీ గమనించుకొని ప్రయాణాలు పెట్టుకుంటే అంత హ్యాపీ జర్నీ ఉంటుంది. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. బట్ కొంచెం అఫెక్ట్ అయిందంటే ఫుడ్ విషయంలో. షిరిడిలో చాలా హోటల్స్లో కూడా ఫుడ్ అయితే సరిగా లేదండి. సో మన బాబా గారి ప్రాంగణంలో మాత్రము అన్నదాన సత్రాలు అవి ఉన్నాయి. ఏసీ రూమ్స్, నార్మల్ రూమ్స్ 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అవి తీసుకుంటే మనకి ప్రైస్ వైజ్ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఫుడ్ కూడా అక్కడ ఫ్రీగానే పెడతారు. సో అవన్నీ తెలుసుకొని ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళకి మాత్రం హ్యాపీగా బాబా గారి దర్శనం అవుతుంది. కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా వెళ్ళిపోద్ది. సో ఇవన్నీ మీరు కూడా చూసుకోండి. ఓం సాయిరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.